జిల్లా కలెక్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గట్టిగా మీ చప్పట్ల రూపంలో మీ కరతాళ ధ్వనుల మధ్య. అందరికీ నమస్కారము. చాలా సంతోషం ఇవాళ ఈ అరకు ఫెస్ట్ సందర్భంగా ఈ మ్యారథాన్ రన్లో సాహసంగా మీ అందరూ కూడా కంప్లీట్ చేసి ఇవాళ ఫినిషర్స్గా ఒక ప్రౌడ్ఫుల్గా కూర్చున్నారు. చాలా సంతోషము. ఈ కార్యక్రమంకి వచ్చేసినటువంటి మన ప్రజాప్రతినిధులు, మన అధికారులు అండ్ ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మనం అరకుకు ఊపిరి ఇట్లాంటి ఉత్సవాలే. ఇట్లాంటి ఉత్సవాల నుంచి ఉత్సవాలు సక్సెస్ అవ్వాలంటే మీ ఉత్సాహాలు. ఇవాళ ఎంత బ్రహ్మాండంగా మీ పార్టిసిపేషన్స్ వచ్చింది. చుట్టూ ఉంటున్న ప్రాంతం నుంచి యువతుల నుంచి దాదాపుగా 5 సంవత్సరాల నుంచి పిల్లలు, దాదాపుగా 45 సంవత్సరాలకు పెద్దవాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో మన ప్రాంతంలో ఇప్పుడే చెప్పారు మన డిఎస్పి గారు కానీ, పిఓ గారు కానీ, డిపిఓ గారు కానీ, మన ప్రాంతంలో మనకుంటున్న ముఖ్యమైన ఒక ఆస్తి అంటే మన శరీరము, మన దగ్గర ఉంటున్న స్టామినా అండ్ ఈ స్ట్రెంగ్త్. దాన్ని మనం ఎట్లా క్యాపిటలైజ్ చేసుకోవాలి, ముందుకు తీసుకువెళ్ళాలని మన అందరూ కూడా ఒక్కసారి ఒక క్షణం ప్రాపర్గా ఆలోచన చేస్తే చాలా ప్రొడక్టివ్గా వస్తుంది. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్లో ఈ గాంజా నిర్మూలన గురించి మాట్లాడుతున్నాం. మరి ఎక్కడ మిగిలిన జిల్లాలో ఇంత ఎత్తున మనం చేయట్లే ఇక్కడ కూడా. ఎందుకంటే గతంలో మనం ఇట్లాంటి ఒక మంచి ఒక ఆస్తిని పోగొట్టుకున్నాం ఇట్లాంటి అనవసరంగా ఇట్లాంటి మద్దతు ద్రవ్యాల వలన. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని తిరిగి తీసుకురావడానికి కోసం ఉంటున్న ప్రయత్నాల్లో ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. సో మనం ఒలింపిక్స్ అని చూస్తారా మీరు? ఒలింపిక్స్ కానీ దాన్ని చూస్తారు కదా ఖచ్చితంగా క్రికెట్. సో అప్పుడు ఈ ఫాస్టెస్ట్ రన్నర్స్ ఆర్ చాలా స్టామినా ఉంటున్న రన్నర్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తారు? ఆఫ్రికన్, జమైకా. సో అలాంటి కంట్రీస్ని మనం ఎప్పుడైనా విని ఉంటామా? అదర్వైజ్ అదర్ దెన్ స్పోర్ట్స్ ఏదో ఒక మిలిటరీ పవర్లు కానీ, ఎకనామిక్ పవర్స్లు కానీ, ఆర్ ఈ పర్టికులర్ ఒక అచీవ్మెంట్స్ కానీ మనం ఎక్కడ విన్నామా జమైకా గురించి? ఎప్పుడు వినే ఉంటాం, అంతే కదా? ఎందుకు జమైకా మన అందరికీ తెలిసి ఉంటుందంటే ఈ స్పోర్ట్స్ వలన. అందుకోసమే స్పోర్ట్స్ ప్రతి ఒక్క కంట్రీ కూడా వాళ్ళ గౌరవం. నాకు ఇక్కడ పెద్దగా ఈ ఆర్థిక పరిస్థితి లేదు, బాగాలేదు, నాకు పెద్దగా మిలిటరీ పవర్ లేదు, ఆర్ ఈ పవర్ లేనప్పుడు ఏది విచ్ ఇస్ షోయింగ్ అప్ అవర్ ప్రైడ్ ఆఫ్ నేషన్స్ స్పోర్ట్స్. సో అందుకోసమే ప్రతి ఒక్క నేషన్ కూడా ఈ స్పోర్ట్స్ని ఎట్లాగే ప్రోత్సహించి అంతర్రాష్ట్రీయ లెవెల్లో వాళ్ళు కూడా ఒక గుర్తింపు తీసుకురావాలని కోసం ప్రయత్నం జరుగుతున్నదికి స్పోర్ట్స్ ఇంపార్టెంట్, అంతే కదా? సో దానికోసం మనం ఖచ్చితంగా మనం కష్టపడాలి. మన రాష్ట్రము అట్లాంటి ఒక సందర్భం నుంచి ఇప్పుడు ఒక టాప్ 5 నేషన్స్లో ఉంటుంది. ఇండియా లేకుండా పెద్దగా జియోపాలిటిక్స్ లేదు, ఇండియా లేకుండా ఎట్లాంటి ఒక యునైటెడ్ నేషన్స్ లేదు, ఇండియా లేకుండా ఎనీ బయలేటరల్ రిలేషన్స్ లేదు. ఇప్పుడు ఇండియా ఇంత ఒక ఘనంమైన ఒక దేశంగా ముందుకు వచ్చినప్పుడు మనం కూడా రాబోయే కాలంలో ఒలింపిక్స్లో మెడల్స్ అంటే మనకున్న గోల్డ్ మెడల్స్ కొట్టేసి మనం కూడా టాప్ 3లో రావడానికి ప్రయత్నం చేయాలి. దానికి ఇక్కడ చాలా పొటెన్షియల్స్ ఉన్నాయి. మీ అందరూ ఆనిముత్యాలు. ప్రతి చిన్న పిల్లలు వాళ్ళకు ఇప్పుడు ఒక అబ్బాయి చూశాను, వాళ్ళకు ఉన్న సైజు కంటే ఒక 3 సైజు పెద్ద సైజు పెట్టుకొని 8 కిలోమీటర్స్ పరిగెట్టి వచ్చేసాడు. ఒక అబ్బాయి చూశాను, కాళ్ళు ఏం లేదు, అంత బ్రహ్మాండంగా పరిగెట్టేసి టాప్ 10లో వచ్చేసాడు. సో మనకుంటున్న స్ట్రెంగ్త్, మనకుంటున్న ఈ చైతన్యం వేరే ఎట్లాంటి ప్లేయర్స్కి ఉండదు. సో దీన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఉంటున్న నాయకులు కానీ, ఇక్కడ ఉన్న అధికారులు కానీ, ఇక్కడ ఉంటున్న స్పోర్ట్స్ పర్సన్స్ కానీ అందరూ కూడా మన ప్రాంతంలో ఉంటున్న టాలెంట్స్ని సరిగా గుర్తింపు చేసుకొని వాళ్ళని ముందుకు తీసుకొస్తే మనం ఎందుకు ఈ గాంజా గురించి మాట్లాడాలి? మనం ఎందుకు ఈ లా అండ్ ఆర్డర్ గురించి ఎందుకు మాట్లాడాలి? మనం అందరూ కూడా ఒలింపిక్స్ గురించి మాట్లాడాలి. మనం ఒలింపిక్స్లో గోల్డ్ గురించి మాట్లాడాలి. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరికి ఆ పొటెన్షియల్ ఉంటుంది. ఇప్పుడు లిటిగూడలో చెప్పారు పేరేంటి ఈ పింక్ షర్ట్? నువ్వే కోచ్, పేరేంటి చెప్పావు? సింహాద్రి ఇక్కడ కర్ణాటక హోసూరు ఇక్కడ చదివావు. ఇది బెంగళూరులో ఒక స్పోర్ట్స్ అకాడమీలో చదివాడు. సో అక్కడ చదివి ఖాళీగా కూర్చోలా, ఆ ఊర్లో ఒక 20 పిల్లల్ని ట్రైన్ చేస్తున్నాడు. అది స్ఫూర్తి.
అది కావాలి నాకు, ఇలాంటి సింహాద్రీస్ కావాలి. ఇట్లా చాలామంది ఉన్నారు. నేను అందరినీ మాట్లాడలేదు, కొంతమందితో మాట్లాడాను. సో ప్రతి ఊర్లో ఉంటున్న టాలెంట్స్ని మనం పట్టుకొని బయటకు తీసుకురావచ్చినప్పుడు మన ప్రాంతం గురించి, అరకు గురించి మన అందరికీ అంతరాష్ట్రీయ లెవెల్ తెలుసుకోవాలి. ఇప్పుడు యోగా అంటే ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు? గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఎక్కడ ఏ వేదిక వెళ్తే కూడా యోగా గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ అరకులో జరిగిన యోగాంధ్ర గురించి మాట్లాడకుండా ఉండరు. అవునా కదా? ఆయన డావోస్ వెళ్తే కూడా ఆర్ ఢిల్లీ వెళ్తే కూడా అక్కడ మన పిల్లలు చేసిన ఈ ఈ ఈ ఈ అచీవ్మెంట్స్, ఈ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కానీ ఆర్ వరల్డ్ రికార్డ్ యూనియన్లో ఒక 20,000 మంది పిల్లలు 108 సారి ఈ సూర్య నమస్కారాల్లో కంటిన్యూస్గా వితౌట్ బ్రేక్ కంప్లీట్ చేయగలుగుతారు. ఇది ఎక్కడ సాధ్యం కాదు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. మన పిల్లలకి మరి ఉంటున్న ఇది సొత్తు, ఇది ఈ ఆస్తి, దాన్ని మనం ఖచ్చితంగా బయటకు తీసుకురావడానికి మన అందరూ కూడా ప్రయత్నించాలి. దానికి కావాల్సిన సహకారాలు, ఏదో ఒక సహకారాలు మన వలన ఒక ఇద్దరికి ఒక షూ కొనేసి ఇవ్వచ్చు కదా, ఒక 2,000 రూపాయల్లో మంచి షూ, వాళ్ళకి ఒక మంచి జెర్సీ కొనేసి ఇవ్వచ్చు కదా. సో ప్రజాప్రతినిధులు మీరు బెటర్ స్పోర్ట్స్ అకాడమీ కట్టమని చెప్పాలి. మీ ఊర్లో టాలెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న ఈ సహాయం చేస్తే వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులకి వస్తారు. ఈ అనవసరంగా తప్పుదవ పడకుండా వాళ్ళందరూ కూడా ఒక అచీవర్స్గా వస్తారు. దానికి ఇవాళ చూసిన ఈ అరకు మరాథాన్ ఒక నిదర్శనము. ఖచ్చితంగా రాబోయిన కాలంలో ఇప్పుడే పిఓ గారికి కూడా చెప్పాను, ఈ మార్చ్లో అట్లీస్ట్ ఒక హాఫ్ మారథాన్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తాము. అరకు హాఫ్ మారథాన్ కండక్ట్ చేస్తాము. డేటు ఒక ఫిక్స్ చేసేసి ఇప్పటి నుంచి ప్రమోషన్ చేస్తాము. ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ని మనం ప్రోత్సహించవలసిన మన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అని చెప్పుకొని ఈ కార్యక్రమంని ఇంత విజయవంతంగా చేసిన ఈ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, శ్రేయాస్ మీడియాస్ ఎస్పెషల్లీ కవర్ చేసిన ప్రతి ఒక్కరికి, ఈ పార్టిసిపెంట్స్ అందరికీ మరొకసారి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.